నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్లో భారత్కు విజయం చేకూరాలని శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారికి మంగళహారతులు, ప్రత్యేక పూజలు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్, వినూత్న సేవలు అందుబాటులోకి. నంద్యాల మీకు మేమున్నాం రక్షణగా గాంధీనగర్లో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందాలు. శ్రీశైలం సున్నిపెంటలోని పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి మంటలో కారు దగ్నం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఉచిత గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ను ప్రారంభించిన ఆర్డీఓ విశ్వనాథ్. శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీని కాలుష్యభూతం ఆవహిస్తోంది. పట్టణంలో కనిపించని మొక్కలు, తాండవిస్తున్న కాలుష్యం. శ్రీఘన మద్దలేటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవములు, కరపత్రాలు విడుదల. పదవ తరగతిలో ఇంటర్ పరీక్షల్లో ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయ కమిటీ సభ్యులు. ఆపరేషన్ సింధూర్లో భారత్కు విజయం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ నేతలు. స్థానిక కాళికాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ప్రధాని మోడీ సైనికుల పేరిట అర్చనలు నిర్వహించారు. వీర జవాన్లకు అండగా ఉంటూ విజయం చేకూర్చాలని అమ్మవారిని కోరుతూ అఖండ మహామంగళ హారతులు నిర్వహించారు. ఈ పూజల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ మేడం మురళీధర్, టీడీపీ యువనేత పబ్బతి వేణు, ఆలయ కమిటీ చైర్మన్ వాసు పాల్గొన్నారు. వచ్చి అమ్మవారి సేవకు ప్రతినిత్యం సేవ చేసే పిల్లలు మా పిల్లలు. వీళ్ళు ఈరోజు 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారు. వాళ్లకు ఇక్కడ వచ్చిన పెద్దలతో మేమంటోని వాళ్ళని మా విన్నపం. మోడీ గారు గత నెల 24వ తేదీ 22వ తేదీ జరిగితే 24వ తేదీ చెప్పారు. వారు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌమత్వానికి నిదర్శనము. మన దేశ సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది 24వ తేదీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని మన భారతదేశ ప్రజలు కూడా మనం ప్రపంచవ్యాప్తంగానే మద్దతు తెలుపుతుంటే మన భారతదేశ ప్రజలుగా మనం ఇక్కడ భారత మాత బిడ్డలుగా మనం దేశ ప్రధానికి కానీ ఆర్మీకి కానీ మన మద్దతు తెలపాల్సిన చాలా అవసరం ఉంది.
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్, 8వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఆధ్వర్యంలో ఫారూక్ యువసేన సభ్యులు స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆర్గనైజేషన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జార్జ్, శరత్, దివాకర్, ధనరాజ్, విజయానంద్, మధు, ప్రవీణ్, సాయి, శేఖర్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. Bro, right, sir. No, connection. Kaase. బాబు జసన్ నన్ను వీడనే చేదినా Team. ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానంలో మన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మరియు లా మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడానికి ముందుకొచ్చినాము. నంద్యాలలోని 28వ వార్డు మరియు 33వ వార్డుకు సంబంధించిన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి యూత్ ఈ యొక్క టోర్నమెంట్ను ప్రారంభిస్తున్నారు. మరి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎన్ఎండి ఫయాజ్ అన్న గారికి మరియు నంద్యాల డయాసిస్ సెక్రటరీ శ్రీ జక్కం స్టాన్లీ విలియమ్స్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నాగార్జున గారికి, ముగ్గరాముడు గారు, మిద్దె హుసేన్ సీనియర్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మిద్దె హుసేన్ అన్న గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈ క్రికెట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి గేమ్స్ వీళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ఆడే పిల్లలకి అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. మన నంద్యాల నుంచి కూడా పిల్లలు ఐపీఎల్ ప్లస్ ఇండియన్ టీంకి ఆడాలని కోరుకుంటూ, ప్లస్ మీకు తెలుసు టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా పోతారు పిల్లలు. మనం చూసాం సచిన్ టెండూల్కర్ పిల్లోడు కానీ, గవాస్కర్ పిల్లోడు కానీ ఎవరు ఇది కాలేదు. కానీ ఒక ఆటో డ్రైవర్ పిల్లోడు, హైదరాబాద్ పిల్లోడు, సిరాజ్ అనే పిల్లోడు ఎక్కడికో వెళ్ళిపోయిండు ఇంటర్నేషనల్ గేమ్స్. అది ఏం చెప్పేదంటే మీకు టాలెంట్ ఉంటే మీరు ఎక్కడికైనా పోగలుగుతారు. అలాంటి టాలెంట్ నంద్యాలలో ఉందని అనుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటూ ఈ పిల్లలు ఇక్కడ ఆడే పిల్లలు నెక్స్ట్ ఏ ఐపీఎల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. నంద్యాల ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు QR కోడ్ స్కాన్ విధానాన్ని తెచ్చింది. ప్రయాణికులు QR కోడ్ను స్కాన్ చేసి వారికి ఎదురైన సమస్యను, గుర్తించిన లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇతర సంస్థలు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు QR కోడ్లు అమల్లో ఉన్నాయి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో QR కోడ్ను ఏర్పాటు చేశారు.
సెల్ ఫోన్తో QR కోడ్ను స్కాన్ చేస్తే తాగునీరు, శుభ్రత తదితర అంశాలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. నంద్యాల డిపోలో ఇప్పటి వరకు 140 మంది QR కోడ్ను వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నంద్యాల పట్టణంలో శక్తి టీం మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్న శక్తి టీం బృందం నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు శక్తి టీం వేగం పెంచింది. ఎక్కువ కూలీ పని చేసే వెళ్లే మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం పలు ప్రాంతాలలో మహిళలకు మహిళా శక్తి యాప్పై వారికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా చిన్నారులకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువగా సెల్ ఫోన్లో వీడియోలు చూస్తున్నారని, వారికి కూడా అవగాహన కల్పిస్తూ చెరువులకు, వాములకు, ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. శక్తి టీం వేగం పెంచింది. కాలనీలో ఉన్న మహిళలు, పోలీస్ సిబ్బంది మా కోసం ఇంత దూరం వచ్చి మాకు అవగాహన కల్పించడం చాలా అభినందనీయమని, ఎవరు కూడా మా కాలనీలోకి వచ్చి ఈ విధంగా మాకు అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా వారు మహిళా శక్తి యాప్పై మాకు వివరంగా చెప్పడం జరిగిందని వారికి అభినందనలు తెలియజేశారు. నంద్యాల మహిళా శక్తి టీం ASI జయలక్ష్మి వారి బృందాన్ని మహిళలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం వేగవంతం పెంచారు. మా ఉద్దేశం ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మీకు అందరికీ అవేర్నెస్ చేద్దామని మేము ముందుకు వచ్చినాము. అట్లాగే పిల్లలు సెలవులని అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. పిల్లల మీద కూడా జాగ్రత్తగా భద్రత మీరు గమనించాలనేది. పనిలో పోవడం వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటి దగ్గర ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఏంది అనేది కూడా గమనించాలి. చాలా మంది సోషల్ మీడియా, సెల్ ఫోన్లకు అలవాటయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలిసి పిల్లల మీద కూడా మనం జాగ్రత్త పెట్టాలనేది మా ఉద్దేశం. అదంతా మీకు తెలియపరుద్దామని మేము ముందుకు వచ్చినామమ్మా. ఈతలకు పోతున్నారు, ఈతలకు పోతున్నారు. మీ పిల్లలు మీరే జాగ్రత్త చూసుకోవాలి, ఎవరో చూసుకోలేరు కదా. పిల్లల్ని స్కూల్ పంపించండి. 14 సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది. చదివించలేకపోతే నేనే సార్లతో మాట్లాడి ఎక్కడైనా అంటే గవర్నమెంట్ తరఫున ఉండే స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ చదివిస్తాము. ఒక్కొక్క పిల్లలు 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదువుకోవాలి. శ్రీశైలం మండలం సున్నిపెంటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటల్లో అగ్నికి ఆహుతవుతున్న కారు మంటలను ఫైర్ ఇంజన్తో చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కాలిపోతున్న కారులో నుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు, చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. అయితే నీటిపారుదల శాఖ అతిథి గృహంలో కాలిపోయిన కారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ RA రాజేష్ బాబుదిగా పోలీసులు గుర్తించారు. కారు గెస్ట్ హౌస్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని శ్రీశైలం 2 టౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. అయితే కారులో మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఉచిత గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభం. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ G. రామకృష్ణారెడ్డి తమ కళాశాల విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ను నంద్యాల RDO విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ప్రారంభించారు. ఈ సందర్భంగా RDO విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు మనోధైర్యంతో మౌలికంగా NCERT పుస్తకాలు చదివితే బేసిక్స్ చాలా వరకు తెలుసుకోవచ్చని, అలాగే హై స్కూల్ బుక్స్ సంపూర్ణంగా చదవాలని, ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్ చదవాలని, పర్సనల్ నోట్స్ కూడా తయారు చేసుకోవాలని, ముఖ్యంగా గడిచిన ప్రశ్నపత్రాలను బాగా పరిశీలించాలని అన్నారు. ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని సాదాసీదాగా చదవడం వల్ల మెమరీ ఉండదని, సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందాలని తెలిపారు. కళాశాల చైర్మన్ డాక్టర్ G. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్జన కాలంలోనే పోటీ పరీక్షలకు అనువైన జ్ఞానాన్ని అందించాలని, అందుకు మంచి సబ్జెక్టు ఎక్సర్ట్స్ను తెప్పిస్తున్నామని, ఇంకా మంచిగా ప్రతిభ కనబరిచే విద్యార్థులకు తానే స్వయంగా UPSC కోచింగ్కు పంపిస్తానని కూడా తెలియజేశారు. గతంలో కూడా చాలామంది విద్యార్థులకు చేయూతనిచ్చారని, అందులో చాలామంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. సో అద్భుతమైనటువంటి అవకాశాన్ని కళాశాల ఇవ్వాలనుకుంటూ తెలివైన వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా,
మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ ఫస్ట్ ఉదాహరణకి ప్రతి కాంపిటీటివ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు అనుకున్నటువంటి ధ్యేయం పూర్తి చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేయాలి. ఓకే, సో ఫస్ట్ ఉదాహరణకి ప్రతి కాంపిటీటివ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా రామకిషన్ రెడ్డి సారు ప్రతి సంవత్సరము వాళ్ళ కాలేజీ విద్యార్థులకి పోటీ పరీక్షల పైన శిక్షణ అనేది ఇప్పించి మట్టిలో ఉండే మాణిక్యాలని తయారు చేయాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటూ, అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మున్సిపాలిటీని కాలుష్యభూతం ఆవహిస్తోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వమైన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నాయి. అలాగే అందుకు సంబంధించి వ్యయ ప్రయాసాల కూర్చి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఏటా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించి లక్షల మొక్కలు నాటుతున్నట్లు అధికారులు లెక్కల్లో ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉంటున్నాయి. నంద్యాల పురపాలక సంఘం పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. అందులో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉండగా సుమారు కిలోమీటర్ల మేర డివైడర్లు ఉన్నాయి. అయితే అందులో మొక్కలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మున్సిపాలిటీకి ఈ శాపం గత ప్రభుత్వం పాపంగా చెప్పవచ్చు. గతంలో విధుల్లో ఉన్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా పర్యవేక్షణ లోపించింది. దీంతో మొక్కలు అరకొరక మార్గాల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో కాలుష్యం తాండవిస్తోంది. కనీసం ఈ ప్రభుత్వమైనా మున్సిపాలిటీపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీఘన మద్దునేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి 27వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దునేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మద్దిలేటి దేవాలయం నిర్వాహకులు మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో 11వ తేదీన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని, ఆలయంలో సంవత్సరంలో ఒక్కసారి అత్యంత వైభవంగా నిర్వహించు కళ్యాణం కావున భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.
ఓకే. నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం యొక్క సప్తవిశంతి 27వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా రేపు అనగా 10వ తేదీ శనివారం నాడు స్వామి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమము, పంచామృత అభిషేకము, స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2వ రోజు 11వ తేదీ ఆదివారం నాడు నృసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్లి లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 3వ రోజు అనగా 12వ తేదీ పౌర్ణమి రోజు ఆలయంలో ఉదయం 9 గంటలకు సుదర్శనోమ కార్యక్రమం తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సామూహికంగా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఆలయంలో నిర్వహించినటువంటి ఈ 3 రోజుల కార్యక్రమం మరియు కళ్యాణాన్ని వీక్షించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచుతున్నాము. జై శ్రీమన్నారాయణ. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందున ప్రతి సంవత్సరంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు మర్నాడు సోమవారం అనగా ఈ 3 రోజులలో ఈ కార్యక్రమాన్ని ఈ దేవస్థానం నందు నిర్వహిస్తున్నాము. అందులో కళ్యాణ మహోత్సవం విశేషమైనటువంటిదిగా భావన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఎంతో విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో గత 27 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని మద్దులేటి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కళ్యాణ భాగంలో రేపు అనగా శనివారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరుసటి రోజు ఆదివారము కళ్యాణం నిర్వహిస్తుంటాము. సోమవారం సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించి అమ్మవార్లకు ఉడిబియ్య కార్యక్రమంగా ముగిస్తుంటాము. కాబట్టి ఈ 3 రోజుల పర్వదినాలలో ఈ పట్టణంలో వెలిసినటువంటి మద్దులేటి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. నంద్యాల గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో విద్యార్థులు దేవుని సేవలో పనిచేస్తూ 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతి, ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు ప్రోత్సాహ బహుమతి నగదు పంపిణీ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు అధిక మార్కులు సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని, వారికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి భరోసా నింపారు. దేవలంలో ఉండే పూజారి కూతురు చాలా బాగా చదువుతుంది. ఈ అమ్మాయికి వచ్చి ఎన్ని మార్కులు వస్తుంది? 580. 600కి 580 మార్కులు వస్తాయి. 5 నిమిషాలు పట్టుకు కవర్ అట్ట. ఓకే. 24 గంటలు ఎప్పుడైనా అవసరం పడితే వచ్చి సేవ చేసే అమ్మాయిలు ఇల్లు. నువ్వు పట్టుకో. నువ్వు కవర్ పట్టుకున్నా. అన్నా ఓకే. 40 రూపాయలు
నిలోడు వాడా నిలోడు శ్రీ కాళికంబ చంద్రశేఖర దేవస్థానం నందు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం వారు నిర్వహిస్తున్న గత 8 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ప్రతి కార్యక్రమంలో పిల్లలు మేము సైతం అను ముందుంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. పిల్లలు వాళ్ళు చదువుకున్నమే కాకుండా ఈ దైవానంద కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సేవలు గుడికి ఎంతో ఇచ్చారు. మాకు ఇలా కార్యక్రమాలు ఇచ్చే ప్రతి గుడికి వచ్చి ప్రతి సేవ చేసే పిల్లలకి రేపొద్దున రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే వాళ్ళకు కూడా మా కాళీమాత సేవా సంస్థ మంచి ప్రైజులు ఇస్తామని, మంచి ప్రోత్సాహ బహుమతిస్తామని ఈ మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మేముంటే తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు సాధించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధించే ప్రతి పిల్లలకి మా కాళీమాత సంవత్సరం మళ్ళీ కూడా మేమంటూ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి కాళికాంబాదేవి నమః. ఈ దినము మా యొక్క గుడి ఆవరణంలో పిల్లలు ఎంతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకి అందరికీ మేము మా గుడి తరపున ఒక మెమోంటో ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఇక్కడ వచ్చి మా మెమోంటో తీసుకున్న పిల్లలందరూ మా సేవకులే. వీళ్ళందరూ కూడా మా గుడిలో వచ్చి స్కూల్ లేనప్పుడు కానీ ట్యూషన్ లేనప్పుడు కానీ వచ్చి బ్రహ్మాండంగా సేవ చేస్తారు. ఇట్లనే ఈ పిల్లలను చూసి వేరే పిల్లలు కూడా మా ఈ కార్యక్రమంలో కలిసి ఈ అమ్మవారికి సేవ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.